ఫ్రెండ్స్ మనం క్యారెట్ హల్వా చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఒక పావు లీటర్ పాలు, ఇది హాఫ్ లీటర్ కానీ ఒక పావు లీటర్ అనేది టీ చేసే పొద్దున్నే. ఒక కప్ వచ్చేసి షుగర్ అండి, ఒక 3 ఇలాచీస్, ఒక పావు కిలో క్యారెట్, వాటికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అండి. వీటన్ని ఫ్రై చేద్దాం, చూద్దాం రండి ఒకసారి. అందరు పక్క జరుగు. ఫస్ట్గా నెయ్యి వేద్దామండి. మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వీటిని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుదాం నెయ్యిలో. చూడండి ఫ్రెండ్స్, బాదం వేసాను. డ్రై ఫ్రూట్స్ ఇంట్లో లేవండి, అందుకు కొంచెం అట్లా చేస్తున్నాను. మిక్స్ చేసిన చూడండి. అదే నెయ్యిలో క్యారెట్ వేసి వేయించుదాం, గోల్డ్ కలర్ వచ్చింది ఫ్రై చేద్దాం. నేను ఒకసారి మిక్సింగ్ చేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టి కొంచెం మంచిగా ఫ్రై చేద్దామండి దీన్ని. డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ వేసి షుగర్ పౌడర్ అండి, ఇది ఒక కప్పు మిక్సీలో పెట్టాను. ఒకసారి మిక్స్ చేద్దాం. డ్రై ఫ్రూట్స్ వేసాను. ఒక 5 నిమిషాలు మంచిగా మసాలా తర్వాత తీద్దాం. మిక్సింగ్ చేద్దాం. ఒక 5 మినిట్స్ మిక్సింగ్ చేద్దామండి దీన్ని. మిక్సింగ్ చేసి అట్లనే గ్యాస్ మీద సిమ్లో పెట్టి పెడదాం మంచి దగ్గరికి అయ్యేంతవరకు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి మనం చూద్దాము. ఫైనల్గా ఇలా వచ్చిందండి, చూడండి. నచ్చితే మీరు కూడా చేసుకొని పిల్లలకి పెట్టండి. మన మామూలుగా క్యారెట్ పెడితే పిల్లలు తినమంటారు, మారం చేస్తారు కనుక ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు క్యారెట్ హల్వా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. చూడండి ఫ్రెండ్స్, మంచి స్మెల్ వస్తుంది, హల్వా స్మెల్. ఈ స్మెల్కే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి. ఇంకా కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ టైం ఫైనల్ ఇలా ఉంది. క్యారెట్ హల్వా అయితే టేస్ట్ సూపర్ అదిరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.